ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక కొత్త డిజైన్ అయితే రెడీ చేద్దామండి. దానికోసం నేనైతే ఇలా ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. దాంతోపాటు టాజిల్స్ కూడా తీసుకున్నా అండి. టాజిల్స్ కోసం అయితే థ్రెడ్ మనం ఇలా కట్ చేసుకోవాలండి. అంటే బార్ లైన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మధ్యలో కాటన్ థ్రెడ్ చుట్టేసి వన్ సైడే ఉంటుంది కదా, అలా కట్ చేసుకోవాలి. అది వచ్చేసి మనం ఇంతకుముందు చూసాము. నేను మీకు ఒకసారి చూపిస్తాను కూడా. ఇలా మనం దారాలు తీసుకుంటాం కదా అండి, ఇలా లెంత్లోనే తీసుకున్న తర్వాత ఈ చివర్లోనే పట్టుకోండి. ఇలా సైజ్ వచ్చేసి నేను ఈ 2 ఫింగర్స్కి తీసుకుంటాను అనమాట, ఇలా ఉండేటట్టుగా. ఓకేనా? ఈ 2 ఫింగర్స్కి సరిపోను సైజ్ తీసుకొని థ్రెడ్ ఒకటి తీసుకొని ఈ మధ్యలో చుట్టేసేయాలి. ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా మధ్యలో చుట్టేసి కాస్త ముడేసేసుకోవాలి ఇలా. ఓకేనా? ముడేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలిపేస్తే మనకి ఈక్వల్ సైజ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఇలానే చేసుకోవాలన్నమాట. ఇలా మన శారీకి వచ్చేసి 20 to 25 మధ్యలో వస్తాయి. దానికోసం అనేసి ఇలా కావాల్సినవి కొన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత నెట్ విషయానికి వచ్చేస్తే నేనైతే దీనికోసం నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశానండి. అయితే దీని లెంత్ నేను మెజర్మెంట్ అయితే చేయను, కానీ ఇలా మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం కదా, ఎడ్జ్ మనం కట్ చేసేటప్పుడు ఇలా పట్టుకుంటాం కదా, ఇలా నేను ఈ లెంత్లో నేను కట్ చేసుకుంటాను అన్నమాట ఇలా. ఓకేనా? ఇలా కట్ చేసేసుకుంటే నాకు ఈ లెంత్ అనేది సరిపోతుంది. ఇలా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట. ఓకేనా? ఇలా ఇంత లెంత్ అయితే నేను తీసుకుంటాను. లెంత్ విషయానికి వస్తే సో అలా కట్ చేసుకున్నదే అనమాట ఇది కూడా. ఇలా తీసుకొని ఈ ఎడ్జెస్ కాస్త మందం ఉంటాయి కదా, ఇవి ఈ 2 కూడా కట్ చేసేసుకోండి. ఓకేనా? కట్ చేసేసుకొని దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకొని చిన్నగా వచ్చేటట్టుగా చూసుకోండి. అంటే మనం టాజల్ చేస్తున్నాం కదా, దానికి సరిపోని ఉండాలన్నమాట. ఓకేనా? ఇగో ఇలా ఇన్ని ఫోల్డ్స్ చేసుకుంటే మనకి ఈ లెంత్ అయితే వస్తుంది. ఇగో మళ్ళీ సేమ్ అంతే, ఈ సైజు సరిపోని ఉంటుంది మనకి. ఈ టాజల్కి సరిపోయేలాగా అంటే మలిస్తే మనకి ఇంత ఉండాలన్నమాట. ఓకేనా? ఈ సైజు వచ్చింది కదా, దీన్ని మనము ఎలా కట్ చేసుకోవాలని అంటే కట్ చేసుకుని మీకు చూపిస్తాను. నాది ఆల్రెడీ అయిపోయింది, ఒక 2 మాత్రమే నాకు అవసరం అనమాట. అందుకోసం అనేసి నేను ఇలా అయితే అంటే ఒక్కొక్క టాజల్కి 2 అవసరం అవుతాయి మనకి. అందుకని నేను 4 కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత 2 తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా ఒక కార్నర్ ఓపెన్ ఉన్న కార్నర్ ఒక్క దాన్ని చివర్లో కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా కావాలి మనకి. అర్థమైంది కదా? మనము స్క్వేర్లో తీసుకున్నాము, దాన్ని మిడిల్కి ఇటువైపు ఒకసారి, అదే మిడిల్కి ఇటువైపు ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని ఈ ఎడ్జెస్ కట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకోండి. తీసుకొని ఈ స్మాల్ బీడ్స్ 1 mm సైజులో కొన్ని కావాలి. ఆ తర్వాత ఇలా దీనికంటే కొంచెం పెద్ద సైజు వచ్చేసి కొన్ని తీసుకున్నా. ఎందుకనంటే ఈ హోలు లోపలికి వెళ్ళకుండా ఉండాలనేసి కాస్త పెద్ద సైజు తీసుకున్నా అంతే. మీది ఈ బీడ్కు ఉన్న హోల్ మీ బీడ్కి తక్కువగా ఉందనుకోండి, ఈ సైజు ఒకటి సరిపోతుంది. ఓకేనా? నాకు ఇది అవసరం కాబట్టి నేను ఈ బిగ్ వన్వి ఒక 20 అయితే యూజ్ చేశాను. ముందైతే ఒకటి తీసుకోండి, 20 కాదు 50 వరకు వస్తాయి. ఎందుకంటే 2 సైడ్స్ కూడా కుచ్చాలి. ఓకేనా? ముందుగా అయితే ఒక బీడ్ తీసుకొని దీనికి కుచ్చేసిన తర్వాత ఈ బీడ్ తీసుకోండి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ముడి కనపడకుండా ఈ బీడ్ లోపలికి పెట్టేశాను. ఆ తర్వాత ఇవి వచ్చేసి ఫస్ట్
ఒక 8 తీసుకోండి. 4 5 6 7 8 ఈ 8 అలా ఉంచేసి మళ్ళీ ఇంకొక 8 తీసుకోండి. ఎయిట్ తీసుకొని ఇట్లాంటి బీడే ఇంకొకటి తీసుకొని మళ్ళీ ఇటువైపు ఉన్న బీడే ఇంకొకటి తీసుకున్నాను. తీసుకొని సెకండ్ టైం మనం తీసుకున్నాం కదా 8 బీడ్స్, దానికి నీడిల్ ఇలా తీయండి. 8 బీడ్స్ వరకు నీడిల్ ఇలా మధ్యలోకి తీయండి. ఓకేనా? తీసేస్తే మనకి ఇది ఇలా ఫోల్డ్ అయిపోతుంది. మనము మధ్యలోకి ఫోల్డ్ చేసేస్తామన్నమాట. ఆ తర్వాత బీడ్కి మధ్యలో ఉన్న దారానికి ముడేసేసుకోండి, ఒక ముడి. ఓకేనా? ముడేసిన తర్వాత మనం తీసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని తీసుకోండి. తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. అంటే ఇలా పట్టుకుంటే మనకి చూడ్డానికి ఒక మంచిగా మెలకలుగా ఒక పువ్వులాగా అనిపించాలన్నమాట. ఇలా అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇది తీసుకోండి, టాజల్ తీసుకొని దీని లోపల పెట్టేసేయండి. మనం తీసుకుని ఈ ఫ్యాబ్రిక్ని దీని లోపల ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేయండి థ్రెడ్ని. ఓకేనా? చేసేసిన తర్వాత ఈ దారాలన్నీ కూడా నెట్ని కప్పేసేటట్లుగా మొత్తం కూడా చుట్టేసేయండి. థ్రెడ్ని ఇలా లోపల నెట్ కనిపించకుండా పైకి తీసేసేయండి. మనకు పైన కనపడకుండా ఉంటే చాలు. మా తర్వాత మనది లోపల వైపు ఎలాగో కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత జరీ తీసుకొని చుట్టేసేసేయండి. ఇలా కాస్త చుట్టేసిన తర్వాత కాస్త గట్టిగా లాగేసి పూలు కట్టినట్టుగా మరికొన్ని ముడులు అయితే దీనికి చేసేయండి. ఇలా చేసేసాక కట్ చేసేసుకోండి. ఇక మనం టాజల్ కట్టిన తర్వాత ఇలా వస్తుంది మనకి. ఓకేనా? ఆ తర్వాత ఎగుడు దిగుడుగా ఫ్యాబ్రిక్ వచ్చిన టాజల్స్ వచ్చిన కాస్త కట్ చేసేసుకోండి ఇలా. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్టి తీసుకున్నాం కదా, ఇవి తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ని ఇలా చేయండి. మనకి ఖచ్చితంగా సెంటర్లో నీడిల్ పెట్టేసి ఇలా కుచ్చేసేయండి పైకి. టాజల్కు మనం కాటన్ థ్రెడ్ చుట్టిన దగ్గర వచ్చేటట్టుగా చూసుకొని ఇలా పైకి లాగేసేయండి. ఓకేనా? ఆ తర్వాత ఈ టాజల్కి అటువైపు ఇటువైపున ఒకసారి కుచ్చేసి మూడేసేసుకోండి. ఓకేనా? మూడేసుకున్న తర్వాత ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ క్యాప్ అయితే ఒకటి తీసుకున్నా నేను. ఇది ఒకటి తీసుకొని కొంచెం బిగ్ సైజులోని ఒక బీడ్ తీసుకోండి, సరిపోతుంది. ఇక ఇది మన ఆప్షనల్ అనమాట. పెద్దదైనా తీసుకోవచ్చు, ఇంత సైజుదైనా సరిపోతుంది, ఇంతకంటే చిన్నదైనా పర్వాలేదు అనమాట. ఓకేనా? మొత్తానికి మన టాజల్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? ఈ డిజైన్ వచ్చేసి లాస్ట్ టైమే చెప్పారు కానీ నేను మర్చిపోయాను మామూలుగా అయితే, అందుకని చేయలేదు. తర్వాత మన ఫ్యాబ్రిక్ తోటి వేరే ఫ్లవర్స్ చేసి చూపించాను కదా, అయితే అవి నచ్చలేదు, తీసేయమన్నారనమాట. అవి తీసేసి ఇప్పుడు ఈ డిజైన్ చేస్తున్నాను. నిజానికి తీసేయటమే మంచిదైంది. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. దీనికి ఆ ఫ్లవర్స్ కంటే కూడా ఇది ఇంకా మంచిగా వచ్చింది. విప్పి చేయాలనంటే ఎవరికైనా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఈ డిజైన్ చూసిన తర్వాత నాకు ఆ ఇబ్బంది అంతా కూడా వెళ్ళిపోయిందండి. నిజంగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ తోటి. ఇది మనము ఇంతకుముందు చేసాం కానీ ఇంత శారీ మొత్తం చేయలేదన్నమాట. జస్ట్ ట్రయల్ కోసం మీకు అందరికీ నచ్చుతుందో లేదో అనేసి జస్ట్ మీకు ఒక 2-3 కుచ్చులు మాత్రమే చేసి చూపించాను. అందులో అయితే ఒక్కటే వీడియో పెట్టిన అనమాట. అదే ఒక్క టాజల్ చేస్తే వీడియో పెట్టిన, అది అంతగా కూడా కుదరలేదు. కానీ తనకి అది బాగా నచ్చిందనమాట. నచ్చేసి అది చేయమని అయితే చెప్పారు. అలా డిఫరెంట్గా ఎంచుకునే వాళ్ళ కోసమే నేను కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తుంటాను టైం ఉన్నప్పుడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది.
ఈ డిజైన్ చూస్ చేసుకున్నాక కాస్త టైం పట్టిందిలే, కానీ ఒక హాఫ్ డే దాకా. కానీ డిజైన్ చూసిన తర్వాత ఇక కష్టం అంతా మర్చిపోయా అనమాట, నాకు అంత నచ్చింది. సో ఇది అండి డిజైన్ అయితే నేను మీకు చూపించేస్తాను. ఇక్కడ ఇంకో ట్యాజులు ఉంది, కట్టేస్తాను. 10 మినిట్స్ అయిపోయింది కదా, డిజైన్ చూద్దాం. చూసారు కదా, చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. లోపల వైపేమో నెట్ క్లాత్ తీసుకొని దీనిపైన వచ్చేసి మనకి ఎక్కువగా గ్రీనిష్ కనిపిస్తుంది అనేసి నేను గ్రీన్లో తీసుకున్నాను. గ్రీన్ అంటే ప్యారెట్ గ్రీన్, డార్క్ గ్రీన్ కాదండి, ఇది అటు మెహందీ కూడా కాదు, కాస్త డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఆ గ్రీన్ తీసుకున్నాను నేను. ఓకే అండి, మరి ఇది వాళ్ళ డిజైన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.